బంగ్లాదేశ్ బర్న్ అవుతుంది బర్మా మయన్మార్లా. అప్పుడు బర్మా మయన్మార్లో ముస్లింలు మైనార్టీలు కాల్చి చంపారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువులు మైనార్టీలు అందుకే కాల్చి చంపుతున్నారు. దేశం ఏదైనా మతం ఏదైనా కాల్చడం మాత్రం కామన్ గా మారింది. అసలు ఇంత ఘోరంగా ఒక మనిషిని కాల్చి చంపుతున్నారు. వీళ్ళు మనుషులా లేక నరరూప రాక్షసులా? బర్మాలో బౌద్ధులు ముస్లింలను కాల్చి చంపారు. బుద్ధిజం కాల్చమంటుందా? బంగ్లాలో ముస్లింలు హిందువులను కాల్చి చంపుతున్నారు. ఇస్లాం కాల్చమంటుందా? యూరప్ లో క్రైస్తవులు యూదులను కాల్చి చంపారు. క్రిస్టియానిటీ యూదులను కాల్చమంటుందా? వీరు చేసే పనులకు ప్రజలకు ధర్మంపై నమ్మకం పోయి నాస్తికుల్లా తయారవుతున్నారు. 1947లో బ్రిటిష్ ఇండియా విభజనలో బంగ్లాదేశ్ ఈస్ట్ పాకిస్తాన్ లా మారింది. 1971 మార్చ్ 26 బంగ్లాదేశ్ ఇండిపెండెంట్ గా ప్రకటించుకుంది. 1971 డిసెంబర్ 16న పాకిస్తాన్ సైన్యం లొంగిపోయి బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఈ యుద్ధంలో ఇండియా కూడా బంగ్లాదేశ్ కు మద్దతు ఇచ్చింది. అందుకే దీన్ని ఇండో పాకిస్తాన్ వార్ 1971 అంటారు. మొదట బంగ్లాదేశ్ ఒక సెక్యులర్ కంట్రీగానే వేరుపడింది. తర్వాత ఇస్లామిక్ రాజకీయాలు పుంజుకున్న తర్వాత కొంతమందికి ఇది ముస్లిం కంట్రీ, హిందువులు బయట నుంచి వచ్చారు అనే ఆలోచనలు మైండ్లలో పాతుకపోయాయి. మన దేశంలో కూడా కొంతమంది ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు. ఆర్ఎస్ఎస్ సంస్థ వాళ్ళు వీరంటున్నారు ముస్లింలు క్రైస్తవులు బయటి వాళ్ళు, ఇది హిందూ దేశం అంటున్నారు. ఈ పాయింట్ ని నోట్అవుట్ చేసి పెట్టుకోండి. బంగ్లాదేశ్ లో రాజకీయాల కోసం మతాన్ని వాడుకుంటున్నారు. ఎలక్షన్స్ రాగానే హిందూ ముస్లిం చేస్తారు, మతాన్ని రెచ్చగొడతారు, ప్రజల్ని ఎమోషనల్ కి తీసుకొస్తారు. దేవాలయాలు, హిందూ వ్యాపారాలు, హిందూ కాలనీలు టార్గెట్ అవుతాయి. ఇవన్నీ మన ఇండియాలో కూడా జరుగుతున్నాయి. కంపేర్ చేసి చూసుకోండి. ఇది బీజేపీ స్ట్రాటజీ కాదా? బంగ్లాదేశ్ లో అందరు కాదు, కొంతమంది ముస్లింలు రాడికల్ గ్రూప్స్ ఏర్పాటు చేశారు. వీరి పని పొద్దున్న లేస్తే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం, ప్రజల్ని మోటివేట్ చేయడం, వారి బ్రెయిన్ వాష్ చేయడం. ఏమని అంటే ఇక్కడ నుండి హిందువులతో ముస్లింలకు ప్రమాదం ఉంది అని. ఈ ఫేక్ న్యూస్ చూసి పాన్ గుట్కాగాళ్ళు అహింసలోకి వచ్చేస్తారు. చాలా దాడులు ఇలా కూడా జరిగాయి. ఒక హిందువు ఖురాన్ని అవమానించడని ఫేక్ న్యూస్ పోస్ట్ చేయగానే అది ఫేక్ న్యూస్ అని తెలిసే లోపే హిందువుల ఇల్లు కాలిపోతాయి, ప్రాణాలు కూడా పోతాయి. ఇలాంటి సంఘటనలు మన దేశంలో కూడా జరిగాయి. ఒక వ్యక్తి మటన్ ఫ్రిడ్జ్ లో పెడితే అది బీఫ్ అని ఫేక్ న్యూస్ పోస్ట్ కాగానే ప్రాణాలు పోయాయి. బంగ్లాదేశ్ లో పోలీసులు ఆలస్యంగా వస్తారు. వారు వచ్చినా కూడా దోషులపై కఠిన చర్యలు తీసుకోరు. ఇది చూసి హిందువులు ఏం చేసినా ఏం కాదనే భావన కొన్ని గ్రూపుల్లోకి వచ్చేసింది. బంగ్లాదేశ్ లో సెక్యులర్ ముస్లింలు ఉన్నారు. వాళ్ళు రోడ్లపైకి అప్పుడప్పుడు వచ్చి ఖురాన్ లో ఇలా ఉంది, అల్లా ఇలా అన్నాడు, ఒక మనిషిని చంపడం మహాపాపం అంటే ఈ మతతత్వవాదులు లైట్ తీసేసుకుంటారు. మన భారతదేశంలో కూడా మత పిచ్చి పీక్ వచ్చేసింది. ఇక్కడ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అంటే శత్రువుల్లా చూస్తున్నారు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే మత పిచ్చి ఉంటుందో అక్కడ మానవత్వం, ధర్మం రెండూ ఉండవు. ఎక్కడైతే మానవత్వం ఉంటుందో అక్కడే సనాతనం ధర్మం ఉంటుంది, అక్కడే ఇస్లాం ఉంటుంది, అక్కడే క్రైస్తవ్యం కూడా ఉంటుంది. మహోపనిషత్ అధ్యాయం 6 శ్లోకం 71 ప్రపంచమంతా ఒకే కుటుంబం. ఈ మెసేజ్ ను మన ముస్లింలు క్రైస్తవులు అర్థం చేసుకుంటే ఎంత బాగుండేది. మలాకి 2:10 ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే భావన, ఈ మెసేజ్ ను ముస్లింలు హిందువులు అర్థం చేసుకుంటే ఎంత బాగుండేది. ఖురాన్ 49:13 మనమంతా ఒకే జంట సంతానం. ఈ మెసేజ్ ను క్రైస్తవులు హిందువులు అర్థం చేసుకుంటే ఎంత బాగుండేది. మతం మారణ హోమానికి దారితీస్తుంది, ధర్మం దయా గుణాన్ని పెంపొందిస్తుంది. మన దేశంలోనే కాదు ప్రపంచం మొత్తంలో కూడా మనమందరం ఒకే జంట సంతానం అనే భావన గనక రానట్లయితే ముందు పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆస్తికత్వం నశించి నాస్తికత్వం ముందుకొచ్చేస్తుంది. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ పై లేకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ లో మీ ఒపీనియన్స్ తప్పకుండా రాయండి. ఈ వీడియోను మీ గ్రూప్లలో వెంటనే షేర్ చేయండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.